నమస్కారం, ఆప్కి అదాలత్కి మీకు స్వాగతం. ఇవాళ మీ అందరి ముందుకి రాబోయే నాయకుడు ఎవరంటే, రాజకీయాల్లో నేరాలకి ఈయన గుర్తింపు పొందారు. అలాంటి ఒక నాయకుడు ఎన్నికల్లో గెలిచారు. అయినా సరే ఆయన మీద చాలా ఆరోపణలు వేయబడ్డాయి. ఇదిగో ఇవాల్టి కేసు మీ ముందు. C1 పార్టీ ఎంపీ మొహమ్మద్ షాబుద్దీన్ ఆప్కి అదాలత్లో హాజరవుతున్నారు. ఈ న్యాయస్థానంలో కూర్చోడానికి సౌకర్యం ఉంది. మీ వాదన మీరు మొదలు పెట్టచ్చు. ఆప్కి అదాలత్లో మొహమ్మద్ షాబుద్దీన్ గారి మీద మొదటి ఆరోపణ ఏంటో చూద్దాం. ఆప్కి అదాలత్లో మొహమ్మద్ షాబుద్దీన్ గారి మీద ఆరోపణ, ఈయన నేరాల ప్రపంచానికే రాజు. ఇది నిజమేనంటారా? బీహార్లో మీకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు నిజానికి మీ పేరు వింటేనే వణికిపోతున్నారు. అది గనక నిజమయ్యుంటే నాకెలా 3 లక్షల ఓట్లు వస్తాయి. మీరంటే అసలు ఎంత భయం అంటే, ఎన్నికల సమయంలో కేవలం మీ పోస్టర్ మాత్రమే ఉంటున్నాయి, ఇంక ఎవరి బ్యానర్లు అస్సలు లేవు. అంటే అక్కడున్న వాళ్ళకి, అక్కడున్న ప్రజలకి అది డిపెండ్ అవుతోంది. అంటే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, వాళ్ళకి అందించబడిన ఓట్స్ వాళ్ళ బ్యానర్లు అంటించలేదంటే వాళ్ళకి ఓట్స్ ఎలా వస్తాయి? మిమ్మల్ని ఎదిరించే వాళ్ళకి మిమ్మల్ని చూస్తే అసలు భయం లేదా? అబే లేదు, అటువంటిదేం లేదు. మేము వార్తల్లో చదివేటప్పుడు వాళ్ళు అసలు ఏమంటున్నారంటే, షాబుద్దీన్ నిద్రపోయేటప్పుడు కూడా హ్యాండ్ గ్రెనేడ్ ని తిండి కింద పట్టుకునే పడుకుంటున్నారని చెప్తున్నారు. నేనిప్పుడు మీ ముందే ఉన్నాను, ఒంటరిగానే ఉన్నాను. పైగా నేనెప్పుడూ ఒంటరిగానే ఉంటాను. నాకు తెలిసినంతవరకు నా ఫోటో ఏదీ అటువంటిది లేదు. అది ఉదాహరణకు ఓ పెళ్లి కానివ్వండి, లేదా ఇంకెక్కడికి వెళ్ళినా నాతో పాటు ఓ 10-15 మంది ఉన్నట్టు మీరు చూడలేరు. మీరు ఎప్పుడూ నన్ను ఒంటరిగానే చూస్తారు. అలాగే నేను విన్న ఇంకొక విషయం ఏంటంటే, మీకు చాలా క్లోజ్గా ఉండే 10 మంది స్నేహితులు మీతోనే ఉంటారట. వాళ్ళే డిసైడ్ చేస్తారట మీరు ఏ బండిలో వెళ్ళాలి, ఏ దారిలో వెళ్ళాలి. కాదు, ఇప్పుడు మీరు చెప్పింది నిజమే. స్కూల్లోంచి 10 మంది కాదు, మేం చిన్నప్పటినుంచి ఫ్రెండ్స్వి. కాలేజీలో కూడా వాళ్లే ఫ్రెండ్సు. కాలేజీ పూర్తి అయిపోయిన తర్వాత ఇప్పుడు రాజకీయ జీవితంలో కూడా వాళ్ళు ఏం చేయాలనుకున్నా కూడా నాతో పాటే ఉంటారు. అయితే ఇది నిజమేనా? దాదాపు 500 మంది సైన్యం వాళ్ళు మిమ్మల్ని కాపాడుతున్నారట. అది మీ ప్రైవేట్ ఆర్మీనా? ప్రస్తుతానికి నా చుట్టూ వాళ్లే ఉన్నారు. నాకు ఎవరితోనూ ఎలాంటి గొడవలు లేవు. మీకు ఎవరితోనూ ఏ సమస్య లేకపోతే సీవాన్కి సంబంధించిన వేరువేరు పోలీస్ స్టేషన్లో 34 కేసులు ఎందుకని రిజిస్టర్ అయ్యాయి? కాదు, మీరు చెప్పేది నిజమే అనుకోండి. నేను ఈ విషయానికి ఒక ఉదాహరణ చెప్తాను. అదేమిటంటే, నేనిప్పుడు ఇంటికి వెళ్ళి 2.5 సంవత్సరాలయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో నా మీద 8 కేసులు ఫైల్ చేశారు. ఆ కేసుల గురించి మీరు తర్వాత అడగబోయే ప్రశ్నల్లో ఖచ్చితంగా అడుగుతారనుకుంటున్నారు. జింక తోలు నా దగ్గర ఉండడం, జింకను వేటాడడం. తర్వాతెందుకు, నేను ఇప్పుడే అందుకే అడుగుతాను. రజిత్ గారు, అందుకే నేను చెప్తున్నాను. నేను చెప్పడానికి కారణం, నేను లేని సమయంలో నా మీద 8 కేసులు ఫైల్ చేస్తున్నారంటే అందుకు ఇలా కావలసిన చూడండి, వివరణ ఆగండి, నేను మీకు ఆగండి. స్పష్టంగా దానికి సందేశం నేను తెలియజేయాలి మీకు కదా. చెప్తాను. మీరు చెప్పే 24 ఏప్రిల్ సంఘటన, ప్రతాపూర్లో మీ ఇంటికి పోలీసులు వెళ్ళినప్పుడు అక్కడ రైడ్ జరిగింది. అక్కడ దొరికిన సమాచారం నా ముందుంది. అక్కడున్న ఎస్పీ రతన్ సంజయ్, ఉమ్, తర్వాత డిఎంసి కెనెల్, వీళ్ళిద్దరూ రైడ్కి వెళ్లారు. మీ 11 ఇళ్లల్ని వెతికినప్పుడు అక్కడ 80 రకాల బోర్గుళ్ళు, హోల్స్టర్స్, నైట్ విషన్ డివైస్, బిహెచ్ఎఫ్ వాకీటాకీ, సింహం చర్మం, 2 జింకతోలు, అలాగే ప్రాణాలతో ఉన్న ఒక జింకని స్వాధీనం చేసుకున్నారు. నా దగ్గర రకరకాల పోరులకు కావలసిన లైసెన్సులు ఉన్నప్పుడు ఇది చట్టవిరుద్ధం అని మీరెలా డిక్లేర్ చేయగలుగుతారు? ఇప్పుడు మీరు వాకీటాకీ గురించి మాట్లాడుతున్నారు, కానీ ఇండియన్ గవర్నమెంట్ దానికి నాకు లైసెన్స్ ఇచ్చింది. ఆ తర్వాత మీరు ఇంకొక వస్తువు గురించి చెప్పారు, అది నైట్ విషన్ గురించి. దానికి కూడా నా దగ్గర కస్టమ్స్ క్లియరెన్స్ లైసెన్స్ ఉంది సార్. నేనెన్నోసార్లు ఈ విషయాన్ని గట్టిగా అరిచి మరీ చెప్పాను. ఎవరెవరు కేసులు పెట్టాలనుకుంటున్నారో, గొడవ చేయాలనుకుంటున్నారో వాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ ఇలాంటివే మొహమ్మద్ వరుసగా గారు నా మీరు ఈ విషయంలో విషయం జరుగుతున్నాయి. చెప్పలేదు. అంటే వేరు రకాల రైఫిల్స్, తుపాకీలు, ఆటోమేటెడ్ గన్స్ ఉన్నాయి. వాటన్నిటిని ఏం నా దగ్గర చేస్తారు? ఆటోమేటిక్ గన్స్ ఏమీ లేవు. మా దగ్గర 1932 నుంచి నా గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. మా ఇంట్లో 1932 నుంచే తుపాకీలు ఉన్నాయి. అంటే 1932 నుంచే తుపాకీలు ఉన్నాయి అంటే ఆ కుటుంబం ఎలా ఉంటుందో మీరే ఆలోచించుకోండి. పోలీసులు రాసిన రిపోర్ట్లో చూసారంటే, అంటే చూడండి, ఎస్పీ రతన్ సంజయ్ ఇంకా డిఎం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ గ్రామ ప్రజలందరూ గుమ్మిగూడారు. అక్కడున్న ప్రజలు ఏం కంప్లైంట్ చేశారంటే, కొంతమంది తప్పు చేసే వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఆశ్రయం ఇస్తున్నారు, వాళ్ళ దగ్గర భయంకరమైన ఆయుధాలు ఉన్నాయి, చట్టానికి వ్యతిరేకంగా పనులు చేస్తున్నారు కాబట్టే రైడ్ చేయడం జరిగిందని అంటున్నారు.
మొదటి విషయం మీ దగ్గర వీడియోగ్రఫీ ఆధారంగా ఉండాలి. నిజంగానే ఆ విధంగా ప్రజాకూటమి జరిగి ఉంటే నాకు తెలిసి అక్కడికి ఎవరో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చుండ్రనే అనుకుంటున్నాను. అక్కడ అధికారులున్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. ఆ గ్రామంలో కంప్లైంట్ ఇచ్చే పరిస్థితిలో ఎవరూ లేరు. మొత్తం డిస్ట్రిక్ట్లో, ఒకవేళ సీవాన్లో మొత్తం డిస్ట్రిక్ట్లో మీరు రిపోర్ట్ తీసుకున్నారంటే ఐకమత్యం ఉన్న గ్రామం అదే అవుతుంది. మా గ్రామంలోనే అభిప్రాయ భేదాలనేవి వస్తే ఆ తర్వాత నేను రాజకీయం చేయడంలో అర్థమే లేదు కదా. పోలీసులు ఏమంటున్నారంటే పల్లెటూరి ప్రజలు మీతో ఏదైనా చెప్పడానికి చాలా భయపడుతున్నారని అంటున్నారు. లేదు, ప్రాథమికంగానే మా గ్రామం ఠాకూర్ ప్రజలు జీవించే గ్రామం. ఠాకూర్లకి భయం అంటే ఏమిటో ఇది తెలియదు. నిజమేనంటారా? మీ చాలా దగ్గరగా ఉన్న గ్రామం ప్రతాపూర్ గ్రామంలో మీ ఇంటి వెనక వైపు తవ్వినప్పుడు అక్కడ మనుషుల ఎముకల కూడు దొరికిందట. ఇవన్నీ ఎస్పీ గారేగా మీకు చెప్పుంటారు. అందుకు కావలసిన షూటింగు జరిగుంటుంది. అందుకు కావలసిన కేసు కూడా ఫైల్ చేసి అది ఉంటారు. ఎవరెముకలు ఆ చెప్తారా? విషయం ఎస్పీ గారు చెప్పాలి సార్. నేను 2.5 సంవత్సరాలుగా బయటే ఉన్నాను. 2.5 సంవత్సరాలుగా నేను ఇంటికే వెళ్ళలేదు. వాళ్ళొక సీడీ విడుదల చేశారు. అందులో 19 ఫోటోలున్నాయి. అందులో రకరకాల పోజుల్లో జింక శవాలతో మనుషులు ఉండడం చూపించబడింది. లేదు, నేను దాన్ని డైరెక్ట్గా చూడలేదు. ఎంతోమంది దాన్ని టీవీలో చూసామని నాతో చెప్పారు. ఈ విధంగా జరిగింది అని. మీరు చూడలేదా? లేదు, సరే, నేను అది నేను మీకు చూడలేదు. చూపిస్తాను. ఆ, ఆ ఫోటోస్ చూపించండి. మేము ఇప్పుడు మీకు ప్లే చూపిస్తాం. చేయండి. సరే, దాన్ని ప్లే చేయండి, చూద్దాం. ఈ ఫోటోస్లో చనిపోయిన జింకలతో పాటు మీరు మీ ఫ్రెండ్స్ కూడా కూర్చున్నారు. అది మీరు ఇంకా దగ్గరగా చూడొచ్చు. ఇది చట్ట ప్రకారం తప్పే కదా? నేరమే. నిజానికి నాకు ఈ ఫోటో మీదే అనుమానంగా ఉంది. ఒకవేళ అది చెల్లుబాటు అవుతుంది అని మీరు మాట్లాడితే యూపీలో ఇటువంటి నిబంధనలున్నాయి. బీహార్లో కూడా కలెక్టర్కి ఇటువంటి అధికారం ఇవ్వడం జరిగింది. మీకే తెలుసుంటుంది, సింహానికి ఎన్నో కట్టుబాట్లున్నాయి. అది మేనేటర్ అయిపోతే గవర్నమెంట్కి పర్మిట్ ఇచ్చే అధికారం ఉంది. డెఫినెట్గా పర్మిట్ కూడా ఇస్తారు. యూపీలో ఆ విధంగా పంటల్ని ధ్వంసం చేసే మృగాల కోసం డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కి అధికారం ఇచ్చారు. కనుక వాళ్ళందుకోసం పర్మిట్ కూడా ఇస్తారు. అందువల్ల ఎంతో మందికి నాకు తెలిసి ఈ ఫొటోస్ ఎక్కడి నుంచి వచ్చాయో, ఈ ఫొటోస్ని వాళ్ళు ఎలా తయారు చేశారో, ఎలా మ్యానిపులేట్ చేశారన్న విషయం నాకు తెలీదు. కానీ ఇదే జరిగింది. ఇదే వాస్తవం. లేదు, మీరు జింక వేటకు వెళ్ళడం మీకు బాగా కాదు, గుర్తుంటుంది కదా? ఈ ఫోటో కాదు. అయినా అలాగే ఉంది. మేం కూడా అలాగే ఉన్నాం. యూపీలో నాకెంతో మంది మిత్రులున్నారు. వాళ్ళు వేటకు వెళ్తుంటారు. వాళ్ళతో నేను వెళ్తుంటాను. అది విత్ పర్మిషన్తోనే వేటకు వెళ్తాం, ప్రత్యేకంగా పూర్వాంచల్ విభాగంలో. ఇప్పుడు మేం చూసిన ఈ ఫోటోస్కి మీ సమాధానం ఏంటి? వీటన్నిటికీ పర్మిషన్ తీసుకునే చంపారా? కాదు. ఈ ఫోటోస్ నిజమని చెప్పలేం, కానీ ఇలాంటి విషయాలు ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. శోభదిన్ సార్, మీ మీద క్రిమినల్ కేసు వేయడం అనేది ఇదేమీ మొదటిసారి కాదు. అలాగే ప్రతాప్పూర్లో మీ ఇంట్లో రైడ్ జరగడం కూడా మొదటిసారేం కాదు. చరిత్ర తవ్వి చూస్తే సెప్టెంబర్ 2, 1985లో, అప్పుడు మీ వయసు 18 ఏళ్లు, అప్పుడే 307 అటెంప్ట్ మర్డర్ కేసు మీ మీద వేయబడింది. ఇలాంటి పాత విషయాలేవి నాకు గుర్తులేవు. నాకు గుర్తుంది. లేదు, నాకు తెలియదు. నిజంగా అటువంటి కేసు ఒకవేళ వచ్చుండొచ్చు. రికార్డులో అలాంటి కేసు ఉందంటే అది వచ్చుంటుంది కదా. కానీ అది కాలేజీలో జరిగిన ఒక విషయం. స్టూడెంట్స్ పాలిటిక్స్. ఇది కాలేజీలో జరిగిన విషయమే, క్యాంపస్ బయట జరిగిన విషయం మాత్రం కాదు. 34 కేసులున్నాయి. ఆ 34వ కేసు ఉండేవి, ట్రయల్ అయిపోయింది. ఇంకా ఈ 34 కేసులు నడుస్తూనే ఉన్నాయి. ఎవరో తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. ఇది ఖచ్చితంగా చాలా తప్పుడు విషయం. అంటే శివానికి సంబంధించిన ఎస్ఐ కానివ్వండి, సివాన్లోని డిఎం లేదా అక్కడున్న పోలీస్ అధికారులు అందరూ న్యాయస్థానంలో ఈ రిపోర్టే ఫైల్ చేశారు. అక్కడే వాళ్ళు ఇరుక్కున్నారు. వాళ్ళు చిక్కారా, మీరు చిక్కారా? నేను ఇందులోనూ ఇరుక్కోలేదు కదా. ఏప్రిల్ 24వ తారీఖు ఒక రైడ్ జరిగింది. ఆ తర్వాత జూన్ 22 అక్కడికి కొత్తగా వచ్చిన డిఎం సంతోష్ కుమార్, ఆయన కూడా మీకు వ్యతిరేకంగా వారెంట్ ఇష్యూ చేశారు. అవును, నేను విన్నాను. ఆ తర్వాత జూన్ 24వ తారీఖు బ్లాక్ బాగ్ జింకని షూట్ చేసినందుకు ఇంకో కేసు కూడా పెట్టారు. అయితే చేసే ఉంటారు, మీరే కదా చెప్తున్నారు. మీరు అబద్ధం ఆడుతున్నారని నేను చెప్పలేను. శోభదిన్ సార్, నాకు తెలిసినంత వరకు ఒకరి మీద 34 కేసులు వేసి ట్రయల్ జరుగుతోంది. అలాంటి ఒకరిని సాధు అని మనం అనలేం కదా. నేనెప్పుడూ ఆ విధంగా చెప్పలేదు. డెఫినెట్గా నేను ఎప్పుడూ కూడా నేను గొప్ప మఠాధిపతిని అని, లేక నేనెప్పుడూ కూడా నిజాయితీగానే ఉంటాను అని
అలాగే ధైర్యంగా మాట్లాడతానని కూడా చెప్పలేదు. మీరలా ధైర్యంగా మాట్లాడుతున్నప్పుడు మీ మీద ఒక ఆరోపణ వస్తుంది. మీరు మీ రాజకీయ బలాన్ని ఉపయోగించి మీ నేరాల నుంచి మీరు తప్పించుకుంటున్నారని అంటున్నారు. ఈ విషయం మీద మా దగ్గర లేదు, లేదు, ఆరోపణలు అంతకు ఉన్నాయి. ముందు- కానీ మీరు దీనికి సమాధానం చెప్పక ముందు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ కేసు కొనసాగుతుంది మొహమ్మద్ షాబుద్దీన్ గారి మీద. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం ప్రజల తరపున ప్రశ్నలు అడుగుతున్నాం. సీవాన్ జిల్లా ఎంపీ మొహమ్మద్ షాబుద్దీన్ గారిని. ఆప్కి అదాలత్లో మొహమ్మద్ షాబుద్దీన్ గారి మీద ఆరోపణ, ఈయన రాజకీయాల్ని నేరాల ప్రపంచంగా మార్చేశారు. షాబుద్దీన్ గారు, ఈ ప్రపంచమే మిమ్మల్ని నేరస్తుడని చెప్పడం నిజం. మీ శత్రువులందరూ మిమ్మల్ని క్రిమినల్ అని అంటున్నారు. కానీ లాలూజీ గారు మాత్రం క్రిమినల్ అని అనట్లేదు. నేనిప్పుడు ఆయన ఆయన స్టేట్మెంట్ ఒక కూడా పెద్ద చూశాను. లీడర్, ఆయన తప్పుగానే చెప్పరు. ఆయనకి ఆయన రాజకీయం కోసం మీలాంటి ఒకరి సపోర్ట్ అవసరమని అంటున్నారు. లేదు, నన్నెవరూ ఉపయోగించుకోలేదు, నేను కూడా ఎవరిని ఉపయోగించుకోలేదు. నేను మీకు ఒక అదే విధంగా- రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను. అది బీహార్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్న సమయం. మీరు యాక్చువల్ గా జైలుకి వెళ్లాల్సింది. అప్పుడు అక్కడున్న డిఎం మిమ్మల్ని మీ ఏరియా శివాన్కి మీరు రాకూడదని చెప్పారు. నేను 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాను. ఆ సమయంలో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గారు నా మీద కేసు వేశారు. ఆ తర్వాత ఆ విషయం కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు కమిషనర్ గారు ఏం చెప్పారంటే, అంటే ఎంతో ఎమోషనల్గా తొందరపడి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు, ఇది న్యాయమే కాదు అని కానీ చెప్పారు. సార్, నేను మీకు ఒక విషయం గుర్తు చేస్తాను. ఫిబ్రవరి 27వ తారీఖు ఎన్నికలు పూర్తయిన తర్వాత, ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం పూర్తయిన తర్వాత రాబడి దేవి మళ్లీ చీఫ్ మినిస్టర్ బాధ్యత తీసుకున్నారు. రిజల్ట్ రావడం మొదలుపెట్టిన సమయానికి మీరు మళ్లీ రావడానికి మీకు అనుమతి ఇచ్చారు. కాదు, అనుమతించడం అనేది నిజమే. ఆ మరుసటి రోజు ఉదయం చూశారంటే నా మీద ఇంకొక క్రైమ్ కంట్రోల్ యాక్ట్ కేసు ఒకటి వేశారు. అది ఇప్పుడు జరుగుతోంది. అయితే ఈ కేసులన్నీ మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటాయనుకుంటా. ఒకరు 2.5 సంవత్సరాలుగా జైల్లో ఉండి బయటికొచ్చి 3 నెలలు అయినా తన ఇంటికి వెళ్ళలేకపోతున్నాడు. అతని మీద 3 కేసులు వేశారు అంటే దాన్ని బట్టే మీరు బాగా అర్థం చేసుకోవచ్చు. నేను పోలీసుల ప్రతిభనో వారి లక్ష్యాలనో తప్పుపట్టడం లేదు. కానీ పోలీసులకు కూడా ఒక్కోసారి వ్యక్తిగతమైన పగ, వ్యక్తిగతమైన కోపం మనసులో ఉంచుకుని ఇలాంటి పనులు కూడా వాళ్ళు కానీ చేస్తున్నారు. ఇది నిజమే కదా. మీరు ఎలక్షన్లో పోటీ చేస్తున్నప్పుడు అందులో మసుల్ పవర్ని శివాన్లో వాడుతున్నారు. ఎప్పుడూ మీడియా ఉంటుంది, ఎప్పుడూ కూడా కాంట్రవర్షియల్ ఎలక్షనే అక్కడ జరుగుతుంది. అక్కడెప్పుడు ఫుల్ మీడియా ఉంటుంది. మీరు శివాన్లో ఏదైనా సరే, ఏదైనా ఒక్క ఫోటోని చూపించండి, అది ఎమ్మెల్యే ఎలక్షన్కి చెందింది. అందులో బ్యాలెట్ బాక్స్ని దోచుకున్నట్టు లేదా క్యాప్చర్ చేస్తున్నట్టు ఇటువంటివి ఎన్నో దేశాల్లో చూపిస్తుంటారు కదా. చాలా చూపించారు. ఆ విధంగా బీహార్లోనూ జరిగింది. కానీ బీహార్లోని సీవాన్లో ఎవరైనా చూపించారంటే నేనది అంటే ఒప్పుకుంటా. బ్యాలెట్ బాక్స్ దొంగలించడం, బూత్ క్యాప్చరింగ్ జరగకపోయినా నేనేం విన్నానంటే మీ రాజకీయాల శత్రువుల తలల్ని నరుకుతున్నారని విన్నాను. నాకు తెలిసినంతవరకు అన్ని తలకాయలు నరకబడి ఉంటే సివాన్ ఈ దేశంలోనే అతి గొప్ప కిరాతక నగరం అయ్యుండేది. సగం మంది ప్రజలే ఉండేవారు కాదు. మార్చి 31, 1997లో జరిగింది. జేఎన్యూ స్టూడెంట్స్ యూనియన్ నాయకుడు చంద్రశేఖర ప్రసాద్ మీ కాన్స్టిట్యుయెన్సీలో మీకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు పట్టపగలు ఆయన చంపబడ్డారు. నా పొలిటికల్ కెరియర్నే నేను చంద్రశేఖర్ గారితోనే ప్రారంభించాను. నా గురించి తెలిసిన వాళ్ళకి ఈ విషయం బాగా తెలుసు. నేను ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్లో ఉన్నవాణ్ణి. మేమిద్దరం కూడా ఒకే కాలేజీకి చెందినవాళ్లం, డిఏవి కాలేజ్. ఆయన అక్కడే ప్రారంభించారు. తర్వాత అక్కడి నుంచి ఢిల్లీ వచ్చారు. ఢిల్లీ నుంచి జేఎన్యూకి వచ్చారు. అక్కడ ఆయన ప్రెసిడెంట్ అయ్యారు. వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారన్న విషయం అందరికీ తెలుసు. అప్పుడు నేను ఎమ్మెల్యేనయ్యాను. నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా చంద్రశేఖర్ గారితోనే ఉండేవాడిని, అది అందరికీ తెలుసు. ఆయన నాకు సీనియర్. ఆయన హత్యకు గురైన సమయంలో నేను జైల్లో ఉన్నాను సార్. నాకెంతో బాధాకరమైన విషయం ఏమిటంటే, నా ప్రాణ స్నేహితుడు హత్యకు గురైతే అందుకు నన్ను ఒక నేరస్తుడిగా మీడియా ద్వారా చూపించారు. ఈ విషయంలో మీడియానే సిబిఐ కాదు, వాళ్ళు అది- సిబిఐ ఎంక్వైరీ చేసి ఛార్జ్షీట్ ని ఫైల్ చేశారు. సిబిఐ ఛార్జ్షీట్లో 6 ఉన్నారు. అందులో మీరే మెయిన్ అక్యూజ్డ్. సిబిఐ వాళ్ళు ఏమన్నారంటే ఈ హత్యని మీరే ప్లాన్ చేసి నడిపించారు అని. కాదు, ఆ విధంగా ఎక్కడా లేదు. సిబిఐ ఈ విధంగా చెప్పి ఈ కేసుని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ముందుగా పోలీసులు వేసిన ఎఫ్ఐఆర్లో ఈ విషయాలు కూడా ఉన్నాయి. సిబిఐ ఫైనల్ రిపోర్ట్ని చదివారంటే మీకందులో అన్ని విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి. నిజంగా నేను అక్యూజ్డ్ అయ్యుంటే ఆ కేసులో నేను బెయిల్ తీసుకోలేదు. ఆ సమయంలో నేను ఇంకొక జైల్లో ఉన్నాను. కానీ చంపారని అరెస్ట్ చేయబడిన వాళ్ళు మీతో చాలా క్లోజ్గా ఉండేవాళ్ళని నిరూపించడం జరిగింది.
రూ జైస్వాల్, అవును, రుస్తమ్ definitely. మియాన్, షేక్ మున్నా, ఇంకా మొహమ్మద్ రియాజ్ ఉద్దీన్. అంటే దురుగ్ జైస్వాల్ గారితో నాకు ఎంతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ విషయాన్ని నేను సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్లో ఎంతో స్పష్టంగా చెప్పాను. ధ్రువ్ జైస్వాల్ నాకు కార్ డ్రైవర్గా ఉండేవారు. ఇప్పుడు ఆయన ఒక మంచి బిజినెస్ మ్యాన్. కానీ మీరు చెప్పిన ఆ 10 మందిలో ఒక్క కుర్రాడు మాత్రం మా ఊరువాడే. ఇది నార్మల్ విషయమే. ఒకే ఊరువాడైనప్పుడు అతను నాకు తెలీదని నేను ఎలా చెప్పగలను? అంటే వీళ్ళందరూ అక్యూజ్డ్లని సిబిఐ ఎక్కడ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది? ఎఫ్ఐఆర్లో వీళ్ళ పేర్లు ఉండడం నిజమే కదా? వాళ్ళని మీ ఇంట్లోంచే అరెస్ట్ చేశారు. చెప్పాలంటే ఇంతవరకు మా ఇంట్లోంచి ఒక్క ఖైదు కూడా అంటే జరగలేదు. ఇందులో క్లియర్ గా రాశారు, ధ్రువ్ వాస్ అరెస్టెడ్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ ఎంపీ ఆన్ ఫిబ్రవరి 21, లేదు, నేను ఆల్రెడీ చెప్పాను 1998లో. ఆయన నాకు ఫ్రెండ్గా ఉండేవారు, నా బండికి డ్రైవర్ కూడా ఆయనే అని. ఇప్పుడు కూడా ఆయన బయటకొచ్చి నా కార్ డ్రైవ్ చేస్తున్నారు. అందువల్ల ఆయన నేరస్తుడని చెప్పడం కుదరదు. ఇది ట్రయల్ కేసుగానే ఉంది. నేరం నిరూపితమైతే ఖచ్చితంగా శిక్ష కానీ పడుతుంది. ఈ కేసుకి మీకు అసలు సంబంధం లేదని మీరు ఖచ్చితంగా నిరాకరించలేదు. ఆ, అది మాత్రమే అందరూ కాకుండా ఈ అందులో కేసులో ఇన్వాల్వ్ అయ్యేందుకు అవకాశమే లేదు. అంటే నిజం చెప్పాలి అంటే చంద్రశేఖర్ గురించి ఆ విధంగా అనుకోవడమే ఒక పెద్ద పాపంగా భావిస్తున్నా. షాబుద్దీన్ గారు, మీరు ఏ చంద్రశేఖర్ అయితే మీ స్నేహితుడని అంటున్నారో వాళ్ళ అమ్మగారు మీ గురించి ఏమంటారో మనం ఒక్కసారి విందాం. నాకున్న ఒకే కొడుకు పేరు చంద్రశేఖర్. వాడు నన్ను బాగా చూసుకున్నాడు. నా హృదయం, నా ప్రాణం కూడా వాడే. ఇక నేను ప్రాణాలతో లేకపోయినా ఎలాంటి తేడా ఉండదు. నన్ను కాల్చినా పర్వాలేదు, ప్రజల మధ్యలో నుంచొని చెప్తాను, ఏ షాబుద్దీన్ గోండాలా, రండి వచ్చి నన్ను చంపండి. జేపీ చౌక్ వరకు మనుషులు దీన్నే చెప్తారు. వద్దు, అలా అంటే చంపేస్తారని. నాకు ఈ విధంగా చావటంలో భయం లేదు. వాళ్ళు ఆయన మీ చెప్తున్నట్టు క్లోజ్ ఫ్రెండ్ అయ్యి ఉంటే వాళ్ళ అమ్మగారు ఇలా లేదు, 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 మాట్లాడారు. వదిలేండి సార్. ఆవిడ ఆయన అమ్మ. నేను ఆవిడని విమర్శించదలుచుకోలేదు. కానీ మీరు ఆవిడ చెప్పింది కూడా విన్నారు. రండి వచ్చి షూట్ చేయండి అని ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నారు. నేను ఒక సాక్షిని అని. ఆవిడ వెంట్రుకైనా ఎవరైనా టచ్ చేసుంటారా? ఎవరైనా ఆవిడ్ని తిట్టుంటారా? ఆవిడ ఇంట్లో ఒంటరిగానే అంటే ఉంటున్నారు. మీరు మాట్లాడేది వింటుంటే వీరప్పన్లాగా మీకు మీరే ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తున్నట్టు ఉంది. నేను నన్ను ఎవరితోనూ కంపేర్ చేసుకోదలుచుకోలేదు. నాకు వీరప్పన్ గురించి అంత పెద్దగా ఏమీ తెలీదు. నేను ఎంతో మామూలు కుటుంబం నుంచి వచ్చినవాణ్ణి. మామూలు మనిషిని, మామూలుగానే ఆలోచిస్తాను. కానీ ఆయన ఇమేజ్ ఏంటంటే, అంటే రాబిన్హుడ్ లాగా ధనవంతుల దగ్గర దోచి పేదవాళ్ళకి ఇచ్చేట్లాగా. నాకు మీరు చెప్తున్న రాబిన్ హుడ్ కూడా తెలీదు. నేను ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినవాణ్ణి. నేనెప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉంటాను. కానీ ఇది నిజమా? మీ కాన్స్టిట్యువెన్సీలో మీ అది భయం వల్ల డాక్టర్స్ ఎక్కువగా ఫీజు తీసుకోవట్లేదు. మీ భయం వల్ల స్కూల్స్ కూడా ఎక్కువగా ఫీజు కలెక్ట్ చేయట్లేదు. కాదు, నిజానికి భయమని చెప్తున్నారు. ప్రజలు ఏం చెప్పినా నేనింతవరకు సమాధానమే చెప్పలేదు. ఇదే మొట్టమొదటిసారి నా ఇంటిని దాటి నేను ఒక న్యాయస్థానానికి రావడం. అందువల్ల నేను ఇప్పుడు ఏం చెప్పగలను? ఎవరు ఏం చెప్తున్నారో అని. కానీ నేనొక దీపం లాంటివాణ్ణి. తను కాలిపోతూ చుట్టూ ఉన్నవారికి వెలుతురిస్తున్నట్టు. ఒకవేళ నా ద్వారా ఏదైనా మేలు జరుగుతుంది అంటే, దాని ద్వారా ప్రజలు మేలు పొందుతారంటే అది నాకు సంతోషమే. షాబుద్దీన్ గారు, ఆరోపణలవి ఇంకా ప్రశ్న లిస్ట్ చాలా పెద్దదే ఉంది. మొహమ్మద్ షాబుద్దీన్ గారి మీద ప్రజలు నడిపే ఈ కేస్ బ్రేక్ తర్వాత కొనసాగుతుంది. ఆప్కి అదాలత్లో ఇవాళ ప్రశ్నలకి ఆరోపణలకి మధ్యలో ఉన్నది సీవాన్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మొహమ్మద్ షాబుద్దీన్. ఆప్కి అదాలత్లో మొహమ్మద్ షాబుద్దీన్ గారి మీదన ఆరోపణ, ఈయన అధికారాన్ని తప్పుగా వాడుతున్నారు. షాబుద్దీన్ గారు, ప్రజలు ఏమంటున్నారంటే, సీవాన్ ఏరియాలో మీ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా తప్పించుకోగలిగే అధికారి అంటూ అసలుండడు. ఇది నేను మీకు ఎలా నిరూపించాలో నాకు తెలియడం లేదు సార్. ఇది అటువంటి ప్రశ్న. దీనికి ఎలాంటి ప్రూఫ్ ప్రస్తుతం నా దగ్గర లేదు. కానీ ఇదేంటంటే, ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. నేనింతవరకు ఎప్పుడూ ఏ అధికారి ట్రాన్స్ఫర్లోనూ, ఏ అధికారి సస్పెన్షన్లోనూ జోక్యం చేసుకున్నదే లేదు. అంటే ఈ మధ్య కాలంలో చూసారంటే ఉన్న డిఎం
మీకు వ్యతిరేకంగా వారెంట్ ఇష్యూ చేసిన వెంటనే ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారా లేదా చెప్పండి. కోర్టులో ఆర్డర్ వేశారు. చీఫ్ జస్టిస్ దాని గురించి చెప్పారు. ఎందుకంటే ఆ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ 5 చోట్ల నుంచి మారి వచ్చినవారు. ఆయన మీద 3 కమిషనర్స్ డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నారు. అంతేకాకుండా ఆయన సీఆర్ని బీహార్లో ఉన్న అధికారులతో పోల్చి చూసుకుంటే ఎంతో దారుణంగా ఉంది. షాబుద్దీన్ గారు 15 సంవత్సరాలుగా మీ పార్టీ వాళ్ళ ప్రభుత్వం నడుస్తూ ఉంటే మీ శత్రువులుగా ఉండే అధికారులతో సీఆర్ ఎలా బాగుంటుంది చెప్పండి. ఇప్పుడు మీరు పార్టీ గురించి మాట్లాడారంటే అది ఎంతో సుదీర్ఘమైన విషయం అయిపోతుంది. కాకపోతే మేమెంతో చిన్న మనుషులం. ఇవన్నీ పెద్దవాళ్ళు మాట్లాడాల్సిన విషయాలు. నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ గుర్తుచేస్తాను. మార్చి 16, 2001 బచ్చు సింగ్ మీనా, ప్రతాప్పూర్ ఎస్పీ వీళ్ళు మీ ఇంటికొచ్చి సర్చ్ ఆపరేషన్ నడిపారు. తర్వాత ఎన్కౌంటర్ జరిగింది. చాలామంది నేరస్తుల్ని చంపేశారు. మీ ఇంట్లోంచే వచ్చారని చెప్తున్నారు. ఆ సమయంలో కూడా మా ప్రభుత్వమే ఉంది. మా ప్రభుత్వం జోక్యం చేసుకుని ఖచ్చితంగా దాన్ని అడ్డుకుని ఉండుండొచ్చు. ఇంకొక విషయం, బచ్చూర్ సింగ్ మీనా, ఆ విషయం గురించి కూడా నేను స్పష్టంగా చెప్తాను. అక్కడ డిఏవి కాలేజ్ ఉంది. అక్కడ ఒక డిఎస్పీ కొడుకు ఎగ్జామ్ రాస్తూ ఉన్నాడు. అతని ఆన్సర్ షీట్ని బయటికి తీసుకెళ్లి అతని చేత బయట రాయించారు. ఆ కాలేజీకి ప్రిన్సిపల్ పిఎన్ పాట్నాక్ ఇప్పుడు కూడా ఆయన ఉన్నారు. ఆయన ఫోన్ చేసి ఈ విధంగా జరుగుతోందని నాకు చెప్పారు. మాకెంతో అవమానంగా ఉంది. మిగిలిన పిల్లల చేత ఎంతో స్ట్రిక్ట్గా ఎగ్జామ్ రాయిస్తున్నాం, కానీ ఈ ఒక్క కుర్రాడి చేత డిఎస్పీ బయట కూర్చోపెట్టి ఎగ్జామ్ రాయిస్తున్నారు అన్నారు. అప్పుడు నేను అక్కడికి వెళ్ళడమే తప్పు. నేను అఫీషియల్ పర్మిషన్ లేకుండా అక్కడికి వెళ్ళాను. మీరు ఎగ్జామ్ హాల్లో కూర్చునే రాయాలి అని వాళ్లతో చెప్పాను. మీకు ఎవరు అధికారం ఇచ్చారు అని అడిగాను. వాళ్ళు కూడా అలాగే అడిగారు. ఆయన ఒక స్లిప్ చూపించారు. అందులో వాళ్ళకి ఈ ఎస్పీ పర్మిషన్ ఇచ్చినట్టుగా ఉంది. ఆ తర్వాత వాదన జరిగింది. చిన్న కొట్లాట కూడా జరిగింది. ఆ తర్వాత వాళ్ళు నా మీద ఒక కేసు పెట్టారు. ఇది నిజం, ఇది ఫ్యాక్ట్, ఇది వాస్తవం. ఇది అన్ని కమిషనర్ రికార్డ్స్లోనూ ఉంది. ఇది అప్పట్లో చెప్పుకున్న విషయం. ఆ తరువాత జరిగిన అన్ని సంఘటనలకి ఉన్న కారణం ఏమిటంటే, ఒక ఎగ్జామినేషన్లో ఒక అధికారి కొడుకుని తప్పుగా ఎగ్జామ్ రాస్తుంటే అడ్డుకోవడం సరే, మాత్రమే ఉంది. ఒకవేళ మీరు చెప్పింది నేను ఒప్పుకున్నా కూడా, అంటే పొద్దున 11 నుంచి సాయంత్రం 5 వరకు మీ ఇంట్లో ఉన్న వాళ్ళ మధ్య పోలీసుల మధ్య అసలు ఎన్కౌంటర్ అనేదే జరగలేదంటారా? సార్, ముందు మీరొక విషయం చూడండి. వాళ్ళు మా ఇంట్లో ఉన్నారా లేక విలేజర్సా అని. దీనికి డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. బీహార్ ప్రభుత్వం వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే. ఒక లేదు సార్, అక్కడ నిమిషం వినండి. అక్కడ వాళ్ళు 4 ఉన్నారు. వాళ్ళు 5 రోజులకు ముందే అరబ్ దేశం నుంచి లీవుల మీద అక్కడికి వచ్చారు. వాళ్ళకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వచ్చని కోర్టు ఆర్డర్ వేసింది. కానీ వాళ్ళ కుటుంబాల మీద 8 హత్య కేసులు నమోదయ్యాయి సార్. వాళ్ళ దగ్గర ఆయుధాలున్నాయి, పోలీసులను కాల్చారని చెప్తున్నారు. పోలీసులు ఆ మాట అంటున్నారంటే అందుకు అవకాశం ఉంది. అమెరికా నుంచో లేదంటే అరేబియన్ కంట్రీస్ నుంచో ఆయుధాలు తీసుకొచ్చి ఉండొచ్చు. ఆ విషయాలు నాకేమీ తెలియవు. కానీ వాళ్ళు ఇంకొక విషయం కూడా రాశారు. ఇంటిని సర్చ్ చేసినప్పుడు సాక్షుల సమీక్షంలో షాబుద్దీన్ గారు అక్కడే ఉంటున్నారు అని, ఆయన మంచం మీదున్న దిండు కింద దాచిపెట్టిన హ్యాండ్ గ్రెనేడ్ దొరికిందని అంటున్నారు. అంటే నా తలగడి కింద నుంచి తీశారా? అవును. అది ఎప్పుడు మీ దిండు కిందే పెట్టుకుని పడుకుంటారనుకుంటాను. నేను పెళ్ళైన వాణ్ణి. నాకు పిల్లలు కూడా ఉన్నారు. హ్యాండ్ గ్రెనేడ్ అనేది ఎంతో సెన్సిటివ్ అయిన విషయం. నేను ఒక్కడే పోను, నాతో పాటు నా పిల్లలు కూడా పోతారు. నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మే 4, 1996 సివాన్ జిల్లా ఎస్పీ ఎస్కే సింగల్ మీ మీద ఆరోపణ వేశారు. అంటే మీరాయన్ని షూట్ చేశారు అవును, అని. ఈ కేసు ఫైల్ అయింది. నేను కాదనడం లేదు, కానీ అది ఏ పరిస్థితిలో ఫైల్ అయింది, ఎలా ఫైల్ చేశారో అది కూడా మనం చూడాలి. ఇవన్నీ ఎలక్షన్ టైంలో జరిగిన విషయాలు. డిసెంబర్ 2, 2003 ముజఫర్కు చెందిన ఐజీ మల్హోత్రా గారు 77 పేజీల కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అందులో ఆయన ఏం చెప్పారంటే, షాబుద్దీన్ ఒక హార్డ్ కోర్ క్రిమినల్. యశ్వంత్ మల్హోత్రా స్టేట్మెంట్ ఏంటంటే, కోల్డ్ బ్లడెడ్ మర్డరర్ షాబుద్దీన్. అదే కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ నాకెలా తెలుస్తాయి? నేనిప్పుడు మీ ముందున్నాను. ఇప్పుడున్నట్టే నేను ఎప్పుడూ ఉంటాను. నా మొహం చూడ్డానికి క్రిమినల్లా ఉంటే అది నా తప్పు కాదు, ఆ దేవుడు తప్పు. ఒకవేళ నా నడవడిక క్రిమినల్లా కనిపిస్తే అది నా తప్పు. దాన్ని మార్చుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. నేను మీకు ఒక్కొక్కటిగా ఆ ఏరియాలో ఉన్న డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కానివ్వండి లేదా పోలీస్ ఆఫీసర్ కాన్ఫిడెన్షియల్ కానివ్వండి, రిపోర్ట్స్ నా దగ్గరకు రానే రావు. మీ దగ్గరికి అన్నీ వస్తాయి. మీ దగ్గరికి రాకుండా పోవడానికి అవకాశమే లేదు. ఒకరు సీకే అనిల్, ఇంకొకరు బచ్చు సింగ్ మీనా, ఇంకా ఎస్కే సింగల్, ఇంకా యశ్వంత్ మల్హోత్రా. ఈ పోలీస్ ఆఫీసర్స్ అందరికీ మీరే దొరికారా కేస్ ఫైల్ చేసుకోవడానికి? అదే నేను మీతో ముందే చెప్పాను కదా, నా మొహంలో కానీ రూపంలో కానీ దేవుడు ఏదైనా పొరపాటు చేసుంటే అందుకు నేను బాధ్యుణ్ణి కాలేనుగా.
కానీ నా నడవడిక, నా గుణం ఇవి రెండూ ఇప్పుడు మీ ముందే ఉన్నాయి. మీరే చూస్తున్నారుగా, నేను మీ ముందే ఉన్నాను. చూడ్డానికి నేను క్రిమినల్లా కనిపిస్తే ఇప్పుడు నేను న్యాయస్థానంలోనే కదా ప్రజల ఉన్నాను. మనసుల్లో మీ గురించి ఏం ప్రశ్నలున్నాయో చూద్దాం. ఎప్పుడైనా ఒక దుర్ఘటన జరిగినప్పుడు, ఏదైనా విపత్తు జరిగినప్పుడు, అలాంటి సమయాల్లో మీరు జైల్లోనే ఉన్నారు. ఇది ఏదైనా ప్లానింగ్ అంటారా, లేక ప్రమాదం జరిగినప్పుడు జైల్లో ఉండాలి, లేదా జైల్లో ఉన్నప్పుడు ప్రమాదం జరగాలనుకుంటారా? ఇలా ఒక క్రిమినల్ మాత్రమే చేయగలడు. లేదు, ఇటువంటి కోఇన్సిడెన్స్ని మీరు కనెక్ట్ చేయడం చాలా తప్పుడు విషయం. మా డిస్ట్రిక్ట్లో 15 సంవత్సరాలుగా ఎలాంటి కిడ్నాపులు జరగలేదు. అదేవిధంగా ఎలాంటి ప్లాన్డ్ కిల్లింగ్ కూడా జరగలేదు. ఒక్కటి జరగలేదు. తప్పులు చేసేవాళ్లే నాయకులైతే అప్పుడు తప్పులు ఎలా తగ్గుతాయి? కాదు, మీరు ఈ విషయాన్ని చెప్పారు. పోలీసులు కూడా ఈ విషయమే చెప్పారు. మీ చేతిలో ఉన్న లిస్టులోనే ఉంది. కనీసం ప్రజలకైనా మీరు ఈ విషయం చెప్పండి. ఎందుకని పోలీస్ ఆఫీసర్స్ అందరూ, డిఎంలు అందరూ కూడా మీ వెంట ఎందుకు పడుతున్నారు? అంటే ఆ మాటల్ని ఇప్పుడు నేను ఈ న్యాయస్థానంలో ఉపయోగించదలుచుకోలేదు. కానీ నా ప్రశ్న ఏమిటంటే, ఎందుకు ఒకరు ఈ విధంగా బలంగా మాట్లాడితే వాళ్ళని ఐఎస్ఐ అని అంటున్నారు, అదేవిధంగా వాళ్ళు అన్వైరల్ బలంగా మాట్లాడితే వాళ్ళని ఐఎస్ఐగా మార్చేస్తున్నారు? ఎందుకని ఈ సమాజం ఈ విధంగా ఉంది? ఎందుకని మా మీద మాత్రం ఇటువంటి నేరారోపణలు? మాకు హక్కే లేదా? మా మనసులో ఉన్న విషయాలు మేం ధైర్యంగా చెప్పకూడదా? మేము మా అభిప్రాయాల్ని స్ట్రాంగ్గా చెప్తే వెంటనే మేము ఐఎస్ఐ ఏజెంట్లుగా మారుతున్నాం. ఎందుకు ఆ విధంగా జరుగుతుంది? నాకు మాత్రం ఎందుకు జరుగుతోంది? అద్వానీ గారు పాకిస్తాన్కి వెళ్లి చీనాని పొగుడుతున్నారు. అప్పుడు ఆ విధంగా ఏం జరగలేదుగా. ఎందుకు ఇది మైనారిటీస్కి, బడుగు వర్గాలకు మాత్రం జరుగుతోంది? మీరు మైనారిటీకి చెందిన వారని ఈ విషయాన్ని చాలా క్లెవర్గా డీల్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. చెప్పాలంటే నేను 15 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. ఒక పనికి 30 సంవత్సరాల సర్వీస్ ఉంటుంది. నేను సగం సర్వీస్ పూర్తి చేసుకున్నాను. నాకు ఎలాంటి తెలివితేటలు అవసరం లేదు. కానీ ఇప్పుడు మీరు నాకు ఒక అవకాశం ఇచ్చారు. నేను నా డిఫెన్స్ని మీకు చెప్పుకోవడానికి. నాకు ఆ హక్కు దక్కాలి. ఇప్పుడు ఈ కోర్ట్ నాకు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తే దాంతోపాటు ఇంకొక హక్కు కూడా దక్కాలి. మంచేదో చెడేదో స్పష్టంగా నేను వివరించాలి. అది నా ధర్మం. లేదు సార్, అది నేను చెప్పడానికి చెప్పేది నేను ఇక్కడ మీరు ప్రయత్నిస్తున్నాను. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి మీకు పూర్తి అధికారం ఉంది. మీ మీద ఉన్నది చిన్న చిన్న క్రిమినల్ కేసెస్ కాదు, సీరియస్ కాదు, ఆరోపణలు, అది దేశద్రోహం ఏంటంటే- లాంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. తప్పకుండా. వీటన్నిటి గురించి మనం చర్చిద్దాం ఒక బ్రేక్ తర్వాత. ఇవాళ ఆప్కి అదాలత్లో ప్రజల తరపున కేసు నడుపుతున్నాం. మొహమ్మద్ షాబుద్దీన్ గారి మీద, సీవాన్ ఎంపీ అయిన ఈయన మీద 34 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆప్కి అదాలత్లో మొహమ్మద్ షాబుద్దీన్ గారి మీద ఆరోపణ, ఈయన దేశానికి వ్యతిరేకమైన పనుల్లో పాల్పడుతున్నారు. షాబుద్దీన్ గారు, పెద్ద పెద్ద పోలీస్ అధికారులు మీ కారణం వల్ల ట్రాన్స్ఫర్ చేయబడ్డారు. కొంతమందిని పనిలోంచే తీసేశారు. ఆ లిస్ట్లో మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఓజా సార్. ఆయన మీ గురించి ఏమన్నారని ఒక్కసారి మీరు వినండి. షాబుద్దీన్ ఒక ప్రమాదకరమైన నేరస్తుడు. నేరాలు, హత్యలు, కిడ్నాపులు, ఇలాంటి ఎటువంటి పెద్ద పెద్ద నేరాలు ఉన్నా కూడా అవి అతను డైరెక్ట్ చేయకుండా ఉండలేదు, అందులో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండలేదు. అతను ఒక ఐఎస్సి ఏజెంట్. దానికి కావలసిన ప్రూఫ్లు కూడా ఉన్నాయి. ఈ రోజు సిబిఐ కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. మేము అఫీషియల్ రిపోర్ట్లో కూడా రాశాం. దాన్ని బట్టి ఢిల్లీ పోలీసులకి ఎవిడెన్స్ కూడా వచ్చాయి. ఆల్ ఖైదాతో కనెక్షన్లు ఉన్నాయని. ఆల్ ఖైదా ఇంకా కాశ్మీర్ టెర్రరిస్టుల ద్వారా అతనికి AK-47 లాంటి వెపన్స్ కూడా లభించాయి. ఆయనేమీ మామూలు వ్యక్తి కాదు. కాదు. ఆయన బీహార్ ప్రభుత్వానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఆ ప్రభుత్వానికి డీజీపీగా ఉన్నారు కూడా. అదే పార్టీలోనే మీరు కూడా ఉన్నారు. కాదు, ఆయన ఎలక్షన్లో కాంటెస్ట్ చేసిన వారు. ఈ ఎలక్షన్లో కాంటెస్ట్ ఆయన చేశారు. పనిలోంచి తీసేశారు. మరి ఆయన ఎలక్షన్లో ఆయన లేదు, నిలబడతారు ఆయన కదా? ఆల్రెడీ ఆ ఏర్పాట్లోనే ఉన్నారు. ఆయన ఎలక్షన్లో కాంటెస్ట్ చేయడానికి సిద్ధం అవుతూ ఉన్నారు. ఆయన ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఆయన స్టేట్మెంట్ పక్కన నా స్టేట్మెంట్ కూడా ఉంది. ఆయన్ని మొసాజ్ ఏజెంట్ అన్నాను, ఆయన ఆ ఏజెంట్ అవ్వలేదుగా. దానికి ఒక ప్రూఫ్ కావాలి సార్. అందువల్ల ఇప్పుడేం మాట్లాడుతున్నారు? అవన్నీ ఆయన పొలిటికల్ అంబిషన్స్. ఇప్పుడు వాటిని నెరవేర్చుకుంటున్నారు. పార్లమెంట్లో 1700 1800 ఓట్లు వచ్చాయి. సో పబ్లిక్ నిజంగా ఆయన కావాలనుకుంటే ఇంకా ఎక్కువ ఓట్లే వచ్చాయి. ఆయన చెప్పింది మీడియాలో ఏమనొచ్చిందంటే, లాలూ యాదవ్ మిమ్మల్ని ఫిక్స్ చేయాలని అనుకున్నారు, అందుకనే మిమ్మల్ని జైలుకి పంపించడానికి డీజీపీ గారిని వాడుకున్నారు.
ఒక్క నిమిషం, నేను చెప్పాలనుకున్నది చెప్తాను. ఈ మధ్య యూపీలో ఓ కేసు జరిగింది. యూపీ ఎక్స్ చీఫ్ మినిస్ట్రీ అంటే చీఫ్ సెక్రటరీ, ఆయన సొంత వియ్యంకులు వారు. అక్కడ కూడా రైడ్ జరిగింది మీరు కదా? బీహార్ గురించి మాట్లాడండి. లేదు, లేదు, అప్పుడప్పుడు బంధువుల యూపీకి గురించి వెళ్ళిపోతున్నారు. చెప్పాలంటే నేను ఎలా ఉన్నానో నాకు సంబంధించిన వాళ్ళు కూడా అలాగే ఉంటారు. నేను మిమ్మల్ని అంతేగా? అడిగేది ఇదే. ఆయన మిమ్మల్ని జైలుకి పంపించారు. ఆ తర్వాత ఆయన్ని డీజీపీ పదవి నుంచి తొలగించేశారు. లేదు, ఆయన సర్వీస్లోంచి రిజైన్ చేసి వెళ్లారని తెలిసింది. ఆ టైంలో ఎలక్షన్స్ వచ్చాయి, ఆయన అలాంటి contest ఒక చేశారు. సిచ్యువేషన్ ని క్రియేట్ లేదు, లేదు, చేశారా? అటువంటిదేం లేదు. ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడం కోసం జేడీయూలో ఆయనకి టికెట్ అవసరమైంది. జేడీయూ సివాన్లో కంటెస్ట్ చేయండి, మేము మీకు టికెట్ ఇస్తామన్నారు. ఆయన శివాన్లో నేను కంటెస్ట్ చేయను అని చెప్పేశారు. అప్పుడు వాళ్ళు టికెట్ ఇవ్వడం కుదరదు అని చెప్పారు. ఆ తర్వాతే బేగుసరాయ్లో కంటెస్ట్ చేశారు. డీజీపీ గారు ఆరోపణ వేశారు. అల్-ఖైదాతో సంబంధాలు ఉన్నాయి, ఐఎస్ఐతో సంబంధాలు ఈ ఉన్నాయి. అలిగేషన్ నేను జైల్లో ఉన్నప్పుడు ఆయన వేశారు. మనోవర్ హుస్సేన్ రాణా ఒక కవి, ఆయన నాకు రాసి పంపించారు. నీ మీద ఐఎస్ఐ ముద్ర వేసి ఇరికించాలని చూస్తున్నారు అని ఆయన రాశారు. నా ఇంట్లో ఉన్న ఒక పాత్ర మీద ఐఎస్ఐ అనే ముద్ర ఉంది. ఇప్పుడు మీరు ఆ ఐఎస్ఐనే ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్తున్నారు అంటే అది నేనే. ఇది నేను ఒప్పుకుంటాను. ఫిబ్రవరి 7, 1999లో హిజ్బుల్ ముజాహిదానికి చెందిన టెర్రరిస్ట్ ముస్తాద్ అహ్మద్ ఆహా అరెస్ట్ చేయబడ్డారు. ఆయన చూశారంటే ఎంక్వైరీ అప్పుడు నాకు ఆయన బాగా తెలుసు. ఆయన టెర్రరిస్ట్ వాళ్లతో మీటింగ్ అరేంజ్ చేస్తూ ఉంటారని చెప్పారు. ఈ స్టేట్మెంట్ గురించి ఇంతవరకు నన్నెవరూ అడగలేదు. ఈరోజు మీరు అడుగుతున్నారు. చెప్పాలంటే నేను కాశ్మీర్లో మినిమం 500 మంది పిల్లల్ని నా బాధ్యత మీద నా ఇన్స్టిట్యూషన్లో డాక్టర్స్గా మార్చాను. అందువల్ల 500 కుటుంబాలు వ్యక్తిగతంగా నాకు తెలుసు. కాబట్టి ఇప్పటికీ నేను వాళ్ళింటికి వెళ్తుంటాను, రేపు వెళ్తాను, ఎప్పుడూ వెళ్తాను. నేను ఏం చెప్పాను, నా పాత బంధుత్వాలు ఈనాటికి కొనసాగుతూ ఉన్నాయి. 500 మంది డాక్టర్స్ అనేది అందులో మామూలు ఎవరైనా విషయం కాదు. హెగ్దుల్ ముసైదీన్ కమాండర్ కాదు ఉన్నారా? కాదు 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 ఎంతో మంది డియూలో ప్రొఫెసర్స్గా ఉన్నారు. వాళ్ళ ఇళ్లలోంచి ఏమైనా విషయాలు బయటికి రావచ్చు. ఆ విషయం గురించి ఏం చెప్పగలం? ఒకరు డియూలో ప్రొఫెసర్గా ఉన్నారు, వాళ్ళింట్లోంచి ఏవో విషయాలు బయటకు వస్తాయి. మన పార్లమెంట్లో అటాక్ జరిగినప్పుడు దాంతో దీన్ని లింక్ చేస్తే అలాంటి విషయాల్లో మాత్రం నేను జోక్యం మీకు చేసుకోను. సంబంధాలు ఉన్నాయా లేవా? నేను 500 కుటుంబాల్లోంచి 500 మంది డాక్టర్స్ని తయారు చేశాను. కాబట్టి నాకు ఈ 500 కుటుంబాలు తెలుసు. ఆ 500 కుటుంబాల్లో ఎంతమంది ముస్తాకులున్నారు అనేది నాకెలా తెలుస్తుంది? కానీ 500 మంది డాక్టర్లని సృష్టిస్తున్నప్పుడు మీరు ఒక్క టెర్రరిస్ట్ ని సృష్టించినా కూడా అది దేశానికి పెద్ద నష్టమేగా. మీరు చాలా కరెక్ట్గా చెప్పారు రజిత్ గారు. నేనే ఆ మొదటి వ్యక్తిగా ఉంటాను. అంటే మన దేశంలో యుద్ధం జరుగుతున్నప్పుడు కార్గిల్ వార్ జరిగింది. నా దగ్గర రాష్ట్రపతి గారు రాసిన అధికారపూర్వక లేఖ ఉంది. నేను స్వయంగా వెళ్లి రిప్రజెంటేషన్ ఇచ్చాను. నేనొక ఎన్సీసీ ట్రైన్డ్ పర్సన్ని. స్కూల్లోనూ కాలేజీలోనూ నాకు తుపాకీ వాడడం కూడా తెలుసు. నేనే మొదటి పార్లమెంటరీగా ఉంటాను. ఇదెందుకు చెప్పానంటే మనకి కూడా అవకాశాలనేవి రావాలి. అలాగే నా వరకు నేను చావాలనుకుంటే హద్దులోకి వెళ్ళి చస్తాను అని చెప్పాను. నా దగ్గర రిక్వెస్ట్ లెటరు ఉంది, అందుకొచ్చిన రిప్లై కూడా ఉంది. అలాగే నా దగ్గర కూడా ఒక లెటర్ ఉంది. అందులో ఏం రాస్తుందంటే, షాబుద్దీన్ గారు శ్రీనగర్కి వెళ్లారు. అక్కడ ముస్తాక్ ఇంట్లో హిజ్బుల్ కువారా డివిజన్ కమాండర్ ఫారూక్ మీర్తో మీటింగ్ జరిపారు. ఆ మీటింగ్లో నాకు సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఆయుధాలు కావాలని మీరు చెప్పారు. దాన్ని మాటగా తీసుకుని 2001లో ఇంకొకసారి చంపగలిగే ఆయుధాల షిప్మెంట్ ని షాబుద్దీన్కి పంపించడం జరిగింది. కానీ ఈసారి AK-47 పిస్టల్స్ ఇంకా క్యాట్రిజెస్ ఫ్రూట్ బాక్సుల్లో నింపి పంపించడం జరిగింది. లేదు, చెప్పాలంటే నా దగ్గర నాకు నా సొంత రైఫిల్ తప్ప ఇంకేదీ లేదు. కానీ ఈ వార్త మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్లో వచ్చాయి. మీరు అవి నిరాకరించలేదు. లేదు, నన్నెవరూ అడగలేదు ఈ విషయం. నేను ఇప్పుడు మీ కార్యక్రమానికి నాకు నోటీస్ వచ్చిన తర్వాతే ఎంతో కష్టపడి వచ్చాను. నన్నెవరైనా ఏమైనా అడిగే వరకు నేను మాట్లాడను. ఆ దేవుడి దగ్గర కూడా నా అంతటి నేను వెళ్ళను. అలాంటిది మిగిలిన వాళ్ళ దగ్గరికి. ఆప్కి అదాలత్లో షాబుద్దీన్ గారు చెప్పిన ఈ సంజాషికి ప్రజల జడ్జ్ ఏమంటారన్నది ఒక బ్రేక్ తర్వాత చూద్దాం. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం సంజాషి అడిగాం. రాజకీయ నేరాల్లో గుర్తింపుగా మారిన మొహమ్మద్ షాబుద్దీన్ గారిని, ఆయన మీద జరుగుతూ ఉన్న 34 కేసుల గురించి ఆయన అడిగాం. ఇప్పుడు దానికి సమయం వచ్చేసింది. ప్రజల జడ్జ్, ఫార్మర్ డీజీపీ ప్రకాష్ సింగ్ గారి తీర్పు.
మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మహమ్మద్ షాబుద్దీన్ మీద ఎన్నో నేరారోపణలు వచ్చాయి. అదేవిధంగా ప్రాసిక్యూషన్ తరపున ఆధారాలని, అతనే ఇచ్చిన సాక్ష్యాలని జాగ్రత్తగా పరిశీలించిన తరువాత నాకు ఇలా అనిపిస్తోంది, అతని మీద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఇంకా ఆర్మ్స్ యాక్ట్, ఇంకా ఆమోదించిన నేరాలు ఈ కేసులో చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇంకా అతను చెప్పిన సమాధానాలన్నీ కూడా నమ్మే విధంగా లేవు. ఇవన్నీ కాకుండా చంద్రశేఖర్ హత్య, ఇంకా తనకి ఆపోజిట్గా ఆధారాలు ఎన్నో ఉన్నాయి. అందువల్ల ఈ విషయాన్ని సిబిఐ ఇంకా విచారణ చేయాలని కోరుకుంటూ పోలీసుల మీద తుపాకీ దాడిని కూడా చాలా కఠినమైనది. అతను కాల్చలేదన్నా కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంటులో వాళ్ల మనుషులే కాల్చారన్న విషయం వివరంగా తెలుస్తోంది. ఇదంతా చూస్తుండగా అతను చెప్పింది అంత కన్విన్సింగ్గా అనిపించడం లేదు. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం ప్రజల తరపున ప్రశ్నలు అడిగాం. మొహమ్మద్ షాబుద్దీన్ గారిని, C1 ఎంపీ, ఈయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆయన చెప్పిన దాంట్లో ఎన్ని నిజాలు ఉన్నాయో మీరే నిర్ణయించాలి. తర్వాత ఎపిసోడ్లో మనం మళ్ళీ కలుద్దాం ఒక కొత్త అతిథితో, ఒక కొత్త కేసులో. అప్పటి వరకు సెలవు.